అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం వీడియో కంటిన్యూ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాము. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నాము అంటే చాలండి, పిల్లలు నేను లగేజ్ మోసేస్తానని చాలా హడావిడి చేసేస్తారు. సరే, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అక్కడక్కడ ఆగుతూ చిల్ అవుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేశాము. సరే, మొత్తానికి మనం ఎక్కడికి వచ్చేసామంటే అమరావతి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆ అమరేశ్వరుడి గుడి ఉందండి. అమరావతి క్షేత్రం వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్కి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి. ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. మనకి తూర్పు ఎంట్రన్స్లో, ఈస్ట్ ఎంట్రన్స్లోనే కృష్ణానది రివర్ పక్కనే ఉందండి ఎంట్రన్స్ కూడా. కృష్ణానదిలో స్నానం చేసేవాళ్ళు చేసేసి శివుణ్ణి దర్శనం చేసుకుంటారని విన్నాను. సరే, గుడి హిస్టరీకి వచ్చేస్తే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని చేత వరం పొంది ఆత్మలింగాన్ని ధరించి దేవతలను చాలా టార్చర్ చేసేవాడు. ఆ బాధలు తట్టుకోలేక దేవతలందరూ శివుని కోరుకోగా శివుడు కుమారస్వామికి తారకాసురుని వధించే బాధ్యతను అప్పగించాడు. ఆ ఆత్మలింగంలోనే తారకాసురుడి ప్రాణం ఉందని తెలుసుకొని కుమారస్వామి తన బాణంతో ఆ ఆత్మలింగాన్ని ఛేదించినప్పుడు ఆ ఆత్మలింగం యొక్క శిఖలాలు 5 చోట్ల పడ్డాయండి. ఆ పడ్డ చోట్లనే ఆరామాలు అంటారు, పంచారామాలు. వాటిలో మొదటిది అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్న అమరావతి. ఇక్కడ శివలింగం స్ఫటికలింగం అండి. 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. 15 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగానికి అభిషేకం అవి చేయడం వీలు కాదు కాబట్టి అక్కడ ఉన్న అర్చకులు 1వ అంతస్తుకి వెళ్ళి అక్కడ అభిషేకాలు అవి నిర్వహిస్తుంటారండి. ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి రూపంలో పూజలు అందుకుంటున్నారు. అయితే గుడి మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి. ప్రతి ఒక్కరూ లైఫ్లో మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేనైతే చెప్తానండి. సరే, మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ విజయవాడకి వెళ్ళిపోదాం. విజయవాడ దుర్గమ్మ గురించి ఎన్ని లీలలు చెప్పుకున్నా తక్కువేనండి. కాకపోతే నాకు తెలిసిన ఒక పురాణ గాథ మీతో షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇంద్రకీలాద్రి కొండ మొత్తం ఒకటే కొండలాగా అమ్మవారు కొలువై ఉండి, కుడి నేత్రము అగ్నినేత్రంగా చాలా వేడిగా ఉండేది. ఎడమ నేత్రము చంద్రనేత్రంగా చాలా చల్లగా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ ఇలా ఉండేటప్పటికి సహ్యాద్రి పర్వతం పైన బ్రహ్మ విష్ణువు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మను శివుడు మహావిష్ణువు 2 వృక్ష రూపాలలో అనుగ్రహించారు. అలా ఆ వృక్ష రూపాలు నదీ రూపం దాల్చాయి. ఒక నది కృష్ణ, ఒక నది పేరు వేణి. అలా 2 నదులు కలిసి సతారా అనే చోట కృష్ణవేణిగా రూపం దాల్చి ప్రవహిస్తూ మన దక్షిణ భారతదేశంలోని ఇంద్రకీలాద్రి వైపు వచ్చిందండి. ఆ ప్రవాహ వేగానికి ఒక అల ఎగిసిపడి అమ్మవారి ముక్కు పుడకను తాకడానికి ప్రయత్నించగా అమ్మవారు ఆగు ఇప్పుడు కాదు, యుగాంతం చివర నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పగా, అంతవరకు ఈ కొండకు ఒక రంధ్రాన్ని చేసుకొని ఆ రంధ్రం గుండా నువ్వు సముద్రంలో కలవచ్చు అని చెప్పింది. దాని ప్రకారంగానే ఆ నది ఒక గట్టి కుదుపుతో ఆ కొండను ఢీకొట్టినప్పుడు ఇంద్రకీలాద్రి కొండ భాగాలుగా విడిపోయింది. ఆ భాగాలలోనే ఒక భాగము ఇంద్రకీలాద్రి, ఇటువైపు అమ్మవారి కుడి నేత్రము అని చెప్పాం కదా, ఆ కుడి నేత్రము ఉన్న కొండ మన ఇప్పుడు ఉన్న మంగళగిరి. ఇంకొక చిన్న కొండ తేలుతూ తేలుడు కొండలాగా ఉందండి. ఆ కొండపైన పరమశివుడు ఉన్నాడు. ఇలా ప్రధాన దేవతా శక్తులతో పరిపాలించబడుతున్న ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ చాలా మహిమగల తల్లి అండి. మేము అమరావతిలో దర్శించుకొని విజయవాడకు వచ్చేసరికి కొంచెం నైట్ అయిపోయింది. అయినా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా తేజస్సుతో చాలా కళగా ఉందండి. ఇక్కడ మేము అమ్మవారి దర్శనానికి లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా తొందరగా జరిగిందండి. నైట్ అవ్వడం వల్ల కొన్ని విజయవాడలో చూడాల్సిన ప్లేసెస్ కూడా మిస్ అయ్యామనిపిస్తుంది.
టైం లేక హడావిడి వల్ల కొంచెం మళ్ళీ అమరావతి వెంటనే విజయవాడ తర్వాత ఇంకా 2 ప్లేసెస్ చూసామండి. అవి తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. విజయవాడలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ కొండనంతా తొలిచేసి మరీ ఇల్లు కట్టేసుకున్నారండి. చాలా బాగున్నాయి. కాకపోతే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము దర్శనానికి వెళ్ళేసరికి ఇలాగ నైట్ అయిపోయిందండి బాగా. కానీ అమ్మవారు మాత్రం చాలా కళగా, చాలా తేజస్సుతో చాలా చాలా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా ఉందండి. ఇక్కడ ఈ ఏరియాలో నుంచి మనం లిఫ్ట్ లైన్‌లోనికి వెళ్ళిపోవచ్చు. మా చిన్నోడికి ఆకలేసి పాపం ఐస్ తింటున్నాడు. ఇదే అండి మా విజయవాడ దర్శనం. విజయవాడ దర్శనం తర్వాత మేము విజయవాడలోనే స్ట్రీట్ ఫుడ్ తిన్నామండి. అది ఏరియా అయితే నాకు పక్కాగా తెలీదు కానీ మొత్తం మొబైల్ క్యాంటీన్ లాగా పెట్టేసుకొని రీజనబుల్ ప్రైజెస్‌తో వేశారండి. చాలా బాగా జరుగుతుంది అక్కడ బిజినెస్ కూడా. దాని తర్వాత మా వాడు మళ్ళీ ఐస్ కావాలి అంటే మళ్ళీ కుల్ఫీ కోసం వెతికి ఆ రోడ్ లైన్‌లో తీసుకొని నెక్స్ట్ అపోలో టీ స్టాల్ అని అక్కడ మేము ఒకసారి అందరం టీ టేస్ట్ చేసి నెక్స్ట్ మా ప్లాన్ కంటిన్యూ చేసామండి. తర్వాత మేము ఎలా వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. అంతవరకు స్టే ట్యూన్ మై ఛానల్ అండి. ప్లీజ్ వాచ్, డూ సబ్స్క్రైబ్. అందరికీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.